శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. పిడుగులు పడని వాన యొక్క లోటు పూరింపబడుతున్నదిలా ఉంది. ఈ మధ్యకాలంలో నాకు ఎందుకో కానీ ఒక విచిత్రమైన కోరిక కలిగింది. చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు, సంస్కారులు అయినటువంటి వాళ్ళ మధ్య ఎప్పుడైనా చిన్న సత్సంగంలా మాట్లాడితే బాగుండు. ఈ మధ్య అంతా మిక్స్డ్ గ్యాదరింగ్ ఉన్న పెద్ద పెద్ద సభల్లోనే మాట్లాడి ఈశ్వర అనుగ్రహం చేత ఇవాళ అటువంటి సభకి అదృష్టం కలిగింది. ఒక పని చేయండి, మీ అందరూ దగ్గరగా కూర్చుంటే అసలు ఈ మైక్ అవసరమేం లేదు, తీసేసేయచ్చు. నేను ఒక్కడనే మాట్లాడితే బాగుంటుంది, అది కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. నాయుడు గారు పర్వాలేదు, ఇలా రండి, ఇటువైపుకి వచ్చి కూర్చోండి దగ్గరగా. నేను అనుకోవడం నా కంఠం మీకు వినపడుతోందని అనుకుంటాను. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని దగ్గు వల్ల గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, కానీ ఈ వాయిస్ వినపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ వినపడకపోతే దయచేసి కొంచెం దగ్గరగా కూర్చోండి. మనకి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు జగద్గురువు అనబడేటటువంటి బిరుదునామాన్ని పొందినటువంటి వారు. శంకరులు కారణజన్ములు. పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని కేవలం కర్మ అనుభవించడం కోసమని చెప్పి వచ్చినటువంటి వారు కారు. కైలాస శంకరుడు సాక్షాత్ కాలడి శంకరుడిగా వచ్చాడు. దీని కొరకు రావాలి అంటే పెద్దలు ఒక మాట చెప్తారు, కేవలము శంకరుడైతే తనలో తాను రమిస్తూ ఉంటాడు జ్ఞానమనందు. కేవలము అంబిక అయితే ఆవిడ ప్రవాహము, పవర్ అంటే శక్తి కదండి. శక్తి అంటే కదులుతుంది, కదలిక లేకపోతే శక్తి అన్న మాటకు అర్థం లేదు. పూర్తి కదలికతో ఉంటుంది. పూర్తి కదలికతో ఉన్న చోట జ్ఞానమునందు మమేకము కష్టం, జ్ఞానమునందు మమేకమున్న చోట కదలిక కష్టం. ఎందుచేతనంటే సమాధి స్థితిగతుడై తనలో తాను రమించేటటువంటి వ్యక్తి ఇంకా వేరొకరితో మాట్లాడడం, వేరొక చోటుకి కదలడం అవసరం ఉండదు. కాబట్టి లోకానికి బోధ చెయ్యడం కోసం పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం కలిసి శంకరాచార్య స్వామి వారిగా ఆవిర్భవించింది. అందుకే వారు పాదచారి అయి ఆసేతు హిమాచల పర్యంతము పర్యటన చేశారు. అపరశంకరుడై లోకములకంతటికీ జ్ఞానబోధ చేశారు. బ్రహ్మసూత్రములకి భాష్యం ఇచ్చారు. ప్రస్థానత్రయానికి అంతటికి భాష్యం ఇచ్చారు. అంతటి మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి ఒకసారి కాశీపట్టణానికి వెళ్ళడం సంభవించింది. కాశీపట్టణం చూడనటువంటి వాళ్ళు ఎవరు మామూలుగా సామాన్యమైన గృహస్థులే ఉండరు. అందున అటువంటి పరమహంస పరివ్రాజకాచార్యుడైనటువంటి శంకర భగవత్పాదులు వారణాసి పట్టణ దర్శనం చేయకుండా ఎందుకుంటారు? అందుకని వారు ఒకనాడు కాశీపట్టణానికి వెళ్ళారు. ఆ కాశీపట్టణంలో ఆయన తిరుగుతున్నటువంటి సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన పాణిని అనబడేటటువంటి ఒక మహావిద్వాంసులు రచించినటువంటి వ్యాకరణ సూత్రములను వల్లెవేస్తున్నాడు. వాటిని డుక్రుంకరణి అంటారు ఆ వ్యాకరణ సూత్రాన్ని. అవి వల్లెవేస్తున్నాడు. ఈ వల్లెవేయడం అనేటటువంటి ఆచారం సాధారణంగా రెండు విషయాల్లో ఉంటుంది. ఒకటి వేదమునందు ఉంటుంది, అవసరం ఉన్నా లేకపోయినా వేదమంత్రాలని ఆమ్నాయం చేస్తుంటారు. రెండవది వ్యాకరణ సూత్రాలని వల్లెవేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఒక చోట నిలబడి వల్లెవేస్తున్నాడు. వల్లెవేయడం అంటే మళ్ళీ పునః పైకి చెప్తున్నాడు. ఈ చెప్తున్న సందర్భంలో శంకరాచార్య స్వామి వారు తన శిష్యులతో కలిసి అలా వెళ్ళిపోతున్నారు. వెడుతున్నటువంటి శంకరులు ఈ వృద్ధ బ్రాహ్మణుల్ని చూశారు. చూసి వెంటనే ఆసువుగా వారి నోటి వెంట కొన్ని శ్లోకాలు వచ్చాయి. అందులో మొట్టమొదటి శ్లోకంలో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి అంటారు. చిత్రం ఏమిటంటే శంకరాచార్య స్వామి ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చి అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారు. అదే శంకరులు చెయ్యనటువంటి స్తోత్రం లేదు. పశుమాం సర్వజ్ఞ అని శివానంద లహరిలో అన్నారు. కాబట్టి శంకరుల చెప్పనిది చెప్తాను అని అనడం చాలా సాహసం, ఇంకెవరు అనలేరు ఆ మాట. శంకరాచార్య స్వామి భూమిని ఆకాశాన్ని కప్పేశారు. ఆయన సాహిత్యం అలా ఉంటుంది.
అటువంటి శంకరులు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వ్యాకరణ సూత్రాన్ని వెల్లవేస్తుంటే అప్పటికి ఇంకా గట్టిగా ఓ 20-22 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి నిండు యవ్వనంలో ఉన్న శంకరులు ఆయన్ని చూసి మూఢమతే అని పిలిచారు. అసలు ఈ మూఢమతే అని పిలవడమే కొంచెం విచిత్రంగా ఉంటుంది. పిలిచి ఊరుకున్నారా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి, భజ అంటే కీర్తించు, గోవిందుణ్ణి కీర్తించు కీర్తించు కీర్తించు. దేనికి కీర్తించాలి? కారణం ఏమిటి? సంప్రాప్తే సన్నిహితే కాలే, నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి నీ శరీరమును తీసుకు వెళ్ళిపోగలిగినటువంటి బలవత్తరమైన కాల ప్రవాహము నడుచుచున్నది. ఆ కాలము నిన్ను కబళిస్తుంది. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి. నువ్వు వెళ్ళవేస్తున్నటువంటి డుక్రుంకరణి వ్యాకరణ సూత్రములు నిన్ను రక్షించవు. ఇప్పుడు ఒక మాట మీరు ఆలోచించండి. దీన్ని సంప్రదాయంలో ఏమన్నారంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు భజగోవిందం స్తోత్రం అన్నారు, లేకపోతే భజగోవిందం మీద వ్యాఖ్యానం. కానీ అసలు సంప్రదాయమునందు మాత్రం అలా అనడం కించిత్ పొరపాటు. భజగోవింద స్తోత్రం అన్నమాట కానీ భజగోవిందం అన్నమాట కానీ వాడకూడదు. ఎందుకంటే శంకరాచార్యులు వారే ఈ శ్లోకములను చెప్పిన తర్వాత నిర్ణయం చేశారు, పెద్దలు దీన్ని ఏ పేరుతో పిలవాలి అని అడిగారు. అడిగితే భజగోవిందం అని పిలిస్తే శ్లోకంలో మొదటి పాదం వల్ల వచ్చినటువంటి గొప్పతనం చేత అలా అంటున్నారు, కానీ భజగోవిందం అనకూడదు, దాన్ని మోహముద్గరము అని పిలవాలి అని. దాని పేరు మోహముద్గరము. అయితే విచిత్రం ఏమిటంటే లోకంలో మోహముద్గరముపై వ్యాఖ్యానము అని మీరు అన్నారనుకోండి, ఇది ఏదో ఎవరో రాసింది ఎక్కడదో వెళ్ళరనుకుంటారు. భజగోవిందం అన్నారనుకోండి, ఆ శంకరాచార్య కృతం అంటారు. భజగోవిందము అన్న పేరుతో ఉన్న ప్రఖ్యాతి మోహముద్గరము అన్న పేరుతో లేదు. ముద్గరము అంటే కొరడ, విప్, హార్స్ విప్ అంటారు. గుర్రాన్ని కొట్టేటటువంటి కొరడాని దేంటి ముద్గరం అని పిలుస్తారు. ఎద్దుల్ని కొట్టేటటువంటిది వేరు, చరణాకోల అంటారు దాన్ని. గుర్రాన్ని కొడితే ముద్గరం అని పిలుస్తారు సంస్కృతంలో. ఆ ముద్గరము ఇది మోహముద్గరము. మోహం అంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి అజ్ఞానము అనుకోండి. అందాక తెలియవలసిన వస్తువు తెలియబడకుండుట, దానికి అజ్ఞానం అని పేరు. ఆ అజ్ఞానము పట్ల ముద్గరము. ముద్గరము యొక్క దెబ్బకి ఒక లక్షణం ఉంటుంది, చిట్లుతుంది. ముద్గరం పెట్టి కొట్టారనుకోండి, ముద్గరంతో ఎంతసేపు ఏమిటంటే ఉట్టిన ఇలా తాటించాలంటే. ముద్గరం పెట్టి గట్టిగా కొడితే చిట్లిపోతుంది, అది ఎక్కడ తగిలితే అక్కడ. అలా చిట్లేటట్టుగా కొట్టగలిగినది కాబట్టి దానికి ముద్గరం అని పేరు. దాంతో ఒక్క గుర్రాన్నే కొడతారు. కాబట్టి ఇప్పుడు దీన్ని మోహముద్గరము అంటే ఈ దెబ్బ కానీ పడితే, మోహము అంటే అజ్ఞానము చిట్లిపోతుంది. అజ్ఞానము చిట్లిపోయేటట్టు కొట్టగలిగినటువంటి శబ్దస్వరూపము. కాబట్టి ఇప్పుడు ఇందులో ఉండే మాటలు కానీ ఈ శ్లోకాలు కానీ చాలా మెత్తగా ఉంటాయని మీరు ఆశించకూడదు కదా. భజగోవిందం కానీ మోహముద్గరం కానీ చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి, రామాయణంలో కావ్య భాష ఉన్నట్టు అందులో ఉంటుందని మీరు ఊహించకూడదు. కాబట్టి మొట్టమొదట భజగోవిందము వాట్ ఇట్ ప్రీసపోజెస్ అంటే అది మోహముద్గరము, హార్స్ విప్ అలాగే ఉంటుంది దాని యొక్క భాష. అది చెప్పడం అలాగే ఉంటుంది. ఇందులో మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. శంకరాచార్య స్వామి వారు వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూసి మూఢమతే అని పిలిచారు. మూఢమతే అని పిలవవలసినంత తప్పు పని ఆయన ఏం చేశారు అంటే, శంకరాచార్య స్వామి వారు 2 కారణాలు చెప్పారు. నిన్ను ఎందుకు మూఢమతి అని నేను అనవలసి వచ్చింది. ఒకటి, సంప్రాప్తే సన్నిహితే కాలే. ఈ కాలము ఆగకుండా వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను గ్రహించేస్తుంది, నిన్ను తీసేస్తుంది, నీ నామరూపాలు ఉండవు, శరీరాన్ని కబళించేస్తుంది. అప్పుడు నువ్వు చెప్తున్న ఈ డుక్రుంకరణి సూత్రాలు నిన్ను రక్షించవు. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, డుక్రుంకరణి వ్యాకరణ సూత్రం రక్షించలేదని శంకరాచార్య స్వామి వారి యొక్క కేవలము బాహ్యార్థమా, లేకపోతే ఇంకేమైనా మనసులో పెట్టుకుని శంకరాచార్యుల వారు ఇలా అంటున్నారా? శంకరాచార్యుల వారు జగద్గురువులే కావచ్చు, మహానుభావుడే కావచ్చు, అంత గబుక్కుని మూఢమతే అని అంటారా? శంకరులు ఎక్కడా అలాంటి ప్రయోగం చేయలేదు, ఎప్పుడు అలా మాట్లాడలేదు, అంత పరుషంగా వారు మాట్లాడలేదు. మరి అటువంటి శంకరులు మూఢమతే అని పిలవచ్చా ఒక బ్రాహ్మణుడు? పైగా వృద్ధుడు. వ్యాకరణ సూత్రం గురించి అంత తక్కువ చేసి శంకరాచార్య స్వామి మాట్లాడచ్చా? ఎందుకనంటే వ్యాకరణం అనేటటువంటిది వేదములకు ఉండేటటువంటి అంగములలో ఒకటి.
వేదాంగమైనటువంటిది అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, నా శరీరంలో నా చేతులు నా కాళ్ళు ఎలా నాకు అంగములో, వేదములకు అంగములలో వ్యాకరణము కూడా ఒక అంగము. అటువంటి అంగాన్ని కించపరిచి వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారు మాట్లాడరు కదా. మరి ఏ దృష్టితో శంకరులు అలా పిలిచారు? దీన్ని సహేతుకమైనటువంటి కోణంలో మీరు విచారణ చెయ్యకపోతే అసలు మీకు దాని నేపథ్యం అందదు. మోహముద్గరము యొక్క నేపథ్యము మీకు సరిగ్గా అందితే ఆ తరువాత శ్లోకాల యొక్క ప్రయోజనం అందుతుంది, లేకపోతే అసలు అది అందే అవకాశమే ఉండదు. నేను మీకు ఇప్పుడు దానికి సంబంధించిన నేపథ్యాన్ని కొద్దిగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం శ్రద్ధాళువులై ఆలకించండి. వ్యాకరణమునకు వేదము యొక్క అంగములలో ఏమని పిలుస్తారంటే వేద పురుషుని యొక్క నోరు అని పిలుస్తారు. వేద పురుషుని యొక్క నోరే వ్యాకరణమై ఉంటుంది. ఈ వ్యాకరణం ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకూడదు. ఇప్పుడంటే అలా నేర్పుతున్నారు. సంస్కృత వ్యాకరణాన్ని ఎక్కడ పడితే అక్కడ నేర్పుతున్నారు. అసలు శాస్త్రమునందు వ్యాకరణం నేర్చుకోవాలంటే ఉపనయనం అయి ఉండాలి, గాయత్రి మహామంత్రానుష్ఠానం చేస్తున్నవాడై ఉండాలి, త్రికాల సంధ్యావందనం చేయాలి. వ్యాకరణం నేర్పేటటువంటి వారు కూడా తలస్నానం చేసి మడిబట్ట కట్టుకుని శివాలయంలో వ్యాకరణ దాన మంటపం ఎక్కడుంటుందో ఆ మంటపంలో కూర్చుని వ్యాకరణం చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ నేను వ్యాకరణం చెప్తానండి అంటే కుదరదు. అది ఈశ్వరుడు యొక్క నోరు వ్యాకరణం. కాబట్టి ఒక్క శివాలయంలోనే కడతారు వ్యాకరణ దాన మంటపాలు, ఇంకెక్కడ కట్టరు. అసలు మీకు వ్యాకరణ దాన మంటపం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దాంతో కలిపి శివాలయం కట్టాలన్న ఆలయాలు ఇవాళ మీకు చూద్దామన్నా లేవు. ఇప్పటికీ ధారానగరంలో ఉందొకటి, అది ఇప్పుడు మసీదు కింద మారిపోయింది. దాని గురించి పేపర్స్లో కూడా వచ్చింది, అందులో ఉన్న చక్రము వాటన్నిటి గురించి. కాబట్టి అటువంటి శివాలయంలో మాత్రమే వ్యాకరణ దాన మంటపం ఉంటుంది. అక్కడ కూర్చుంటాడు గురువు, కూర్చుని వ్యాకరణం నేర్చుకోవడానికి వచ్చినటువంటి శిష్యులకి వ్యాకరణం నేర్పుతారు. ఎందుకు శివాలయంలోనే నేర్పాలి, విష్ణువాలయంలో నేర్పకూడదా వ్యాకరణ మంటపం అంటే? వ్యాకరణ మంటపం విష్ణువాలయమునందు నిర్మించరాదు. ఎందుకు నిర్మించరాదు? దీనికి ఒక కారణం ఉంది. దీనికి నేను ఒక కథానుసంధానం చేస్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. పాటలీపుత్రము అని ఇప్పుడు మనం పాట్నా అని పిలుస్తున్నాం. ఆ పాటలీపుత్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం నేర్పుతుండేవారు పూర్వం. ఆ సంస్కృతం నేర్పేటప్పుడు పాణిని వరరుచి అనబడేటటువంటి ఇద్దరు విద్యార్థులు గురువుగారి దగ్గర కూర్చుని వ్యాకరణం నేర్చుకుంటున్నారు. ప్రతిరోజు శివాలయానికి తీసుకెళ్లేవాడు, వ్యాకరణ మండపంలో కూర్చోబెట్టేవారు, వ్యాకరణం చెప్పేవారు. పాణిని అర్థం చేసుకోలేకపోయేవాడు, సరిగ్గా దాన్ని పట్టుకోలేకపోయేవాడు ఆ వ్యాకరణాన్ని. వరరుచి బాగా పట్టుకునేవాడు. గురువుగారు కొన్నాళ్ళు చూసిన తరువాత పాణినితో అన్నారు, నీకు వ్యాకరణం బాగా అర్థం కావాలంటే ప్రపంచమునందు వేరొక ప్రక్రియ లేదు, ఉన్నదొక్కటే ప్రక్రియ. నువ్వు కొన్నాళ్ళు హిమాలయ పర్వత సానువుల దగ్గరకు వెళ్ళి శంకరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయి. మీరు బహుశా విద్యాభ్యాసంలో ఇటువంటి మాట ఎక్కడా వినుండరు. అంటే పాణినికి కూడా అంత నమ్మకం గురువుగారి మీద. అందుకని ఆయన హిమాలయ పర్వత సానువుల వద్దకు వెళ్ళి తపస్సు చేశాడు కొంతకాలం శివుడి గురించి. శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు నటరాజతత్వంతో దర్శనమిచ్చాడు పాణినికి. ఆ తత్వం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే మనకి 3 రకాలుగానే ఉండాలి సంగీత పరికరాలు. 4వ రకమైనటువంటి సంగీత పరికరాన్ని దేవతార్చన యందు వినియోగించరాదు. అది అమంగళధ్వని తప్ప మంగళధ్వని కింద పిలవరు. 3 రకాలుగానే సంగీత వాద్యాలు ఉండాలి అని. ఒకటి చర్మంతో చేయబడి ఉండాలి, వాటిని దరువు అంటారు, డప్పు కొట్టడం, మృదంగం వాయించడం అలాంటివి. రెండవది తంత్రులతో కూడినటువంటి పరికరాలు, అంటే వీణ, వైలిన్ ఇలాంటివి. మూడవది గాలి లోపలికి వెళ్ళినప్పుడు కన్నాల్లోంచి బయటికి వచ్చి ధ్వని చేసేది, వేణువు మొదలైనవి. ఈ 3ంటిని మాత్రమే సంగీత పరికరాలుగా శాస్త్రం గుర్తిస్తుంది. ఈ 3ంటిలోంచి వచ్చిన ధ్వని మంగళకరము, మీకు విద్యా ప్రచోదనం చేస్తుంది ఆ ధ్వని. మిగిలినవి భయానకములు కావచ్చు. కాబట్టి ఈ 3 రకాలైన ధ్వనులతో కూడినటువంటి అన్ని పరికరములు ఎక్కడ మోగుతాయి అంటే కైలాసమునందు శంకరుడు నాట్యం చేసేటప్పుడు వాయిస్తారు ఈ పరికరాలన్నీ. ఈ పరికరాలన్నీ వాయిస్తుండగా ఆయన నాట్యం చేస్తారు. ఈ నాట్యం అంతా చేసేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. శంకరుడు యొక్క జటాజూటమునందు అణగినటువంటి గంగ యొక్క సూక్ష్మ రూపము నెలవంక దర్శనం అవుతాయి. ఆ జుట్టు గొడుగు ఎలా తిరుగుతుందో అలా గుండ్రంగా ఎగురుతుంది ఆయన నాట్యం చేసినప్పుడు.
ఆయన నాట్యాన్ని ఆపేస్తాడు కొంతసేపు అయిన తర్వాత. ఇక శరీరంలో ఏ అవయవం కదలదు. ఆయన ఆగిపోయిన తర్వాత ఈ జుట్టు భుజాల మీద సెటిల్ అవుతుంది, ఇలా వచ్చి పడిపోయి ఉండిపోతుంది. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి ఆయన ఊపిరి సర్దుకుని తన చేతిలో ఉన్నటువంటి ఢమరుకని 14 మార్లు మ్రోగిస్తాడు. 14 మార్లు మ్రోగించినప్పుడు ఆ ఢమరుక యొక్క కదలికని ఎవరు దివ్య దృష్టి యందు అంతర్నేత్రముతో దర్శనము చేశారో వారికి వ్యాకరణమునందు మహాద్రష్టలవుతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ ఢమరకము యొక్క కదలికని పాణిని దర్శనం చేశాడు. దర్శనం చేస్తే 14 మాటలు మోగినటువంటి శివఢమరుకని చూశాడు ఆయన. చూసి 14 మాహేశ్వర సూత్రములు ఆయనకి అవగతమయ్యాయి. ఆ 14 వ్యాకరణ సూత్రములను లోకమునకు మొట్టమొదట అందించి వ్యాకరణమునందు స్థవనీయుడైనటువంటి మహానుభావుడు పాణిని. ఏ పాణిని వరరుచి కన్నా వెనకబడ్డాడో ఆ పాణిని 14 మహేశ్వర సూత్ర రచన చేశాడు. చేస్తే చిత్రం ఏమిటంటే దానికి భాష్యం చేసినటువంటి వారు పతంజలి. మీకు మిగిలినటువంటి గ్రంథాలకి ఒక లక్షణం ఉంటుంది. రామాయణం ఉందనుకోండి, రామాయణానికి ఒక భాష్యం ఉందనుకోండి, భాష్యం గొప్పదా రామాయణం గొప్పదా అని అడిగారు అనుకోండి, రామాయణమే గొప్పది. ఎప్పుడు భాష్యం అనేక రకాలుగా ఉంటుంది, ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చేస్తారు. ఏది గొప్పది అంటే మూల గ్రంథం గొప్పది. భాగవతం గొప్పదా భాగవత భాష్యం గొప్పదా అన్నారు అనుకోండి, భాగవతమే గొప్పది. పాణిని వ్యాకరణం గొప్పదా పతంజలి భాష్యం గొప్పదా అన్నారు అనుకోండి, పతంజలి భాష్యం గొప్పది, వ్యాకరణం గొప్పదన్నారు. అప్పుడు ఒక్క వ్యాకరణంలో మాత్రం వ్యాకరణ సూత్రము గొప్పదా వ్యాకరణ సూత్ర భాష్యము గొప్పదా, భాష్యము గొప్పది. అందుకే మళ్ళీ ఆ భాష్యం రాయాలంటే పతంజలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. నేను మొన్న మూకపంచశతి చెప్తూ చెప్పాను, మహాభాష్య వ్యాఖ్యాపటుశయనమారోపయతివా అన్న శ్లోకానికి అమ్మవారి అనుగ్రహంతో పాణిని వ్యాకరణానికి పతంజలి భాష్యం చేశాడు. భాష్యం కన్నా సాధికారిక వివరణ ఇస్తే వార్తికం అంటారు, దాన్ని వరరుచి ఇచ్చాడు. ఏ వరరుచి కన్నా పాణిని వెనకపడ్డాడో ఆ పాణిని మూల వ్యాకరణ దర్శనం చేశాడు. నటరాజస్వామి వారి యొక్క చేతి కదలికని దర్శనం చేసి, ఇప్పుడు ఇలా దర్శనం చేసినప్పుడు దీన్ని ఏమంటారంటే వ్యాకరణమునకు శబ్ద బ్రహ్మోపాసనము అని పేరు, సంగీతమునకు నాదోపాసనము అని పేరు. వ్యాకరణమునందు ఏ వాక్య నిర్మాణము ఎలా జరగాలో చెప్పి దాని చేత శబ్దము ఎలా ప్రతిపాదింపబడాలి అన్నదాన్ని నిర్ణయం చేస్తారు. ఆ శబ్దమునకు గౌహు అని పేరు సంస్కృతంలో. పతి లేదా వింద అన్న మాటకి ఎవరైతే ఈ వాక్యములను మీకు లభింపజేయుచున్నాడో అనగా శబ్దరాశినంతటినీ మీకు అర్థమయ్యేటట్టుగా అమరికలో చెప్పేటట్టుగా వ్రాసేటట్టుగా వ్యాకరణ సూత్ర నిర్మాణము ద్వారా శబ్దరాశి మీకు అర్థమయ్యేటట్టు చేయగలిగినటువంటి ఒక శక్తి స్వరూపమున్నదో ఆ శక్తి స్వరూపమునకే గోవింద అని పేరు. ఇప్పుడు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం అని శంకరాచార్యుల వారు ఎందుకన్నారు అంటే, శంకరుడు గోవిందుండి భజించు అండం వెనకాతల రహస్యం ఏమిటంటే, ఊరి పిచ్చివాడా వ్యాకరణ సూత్రాల్ని వల్లెవేస్తున్నావు. ఈ వ్యాకరణ సూత్రాలన్నీ మహేశ్వరుడి యొక్క నోటిలోంచి వచ్చాయి. ఆయన యొక్క వేద పురుషుని యొక్క నూరు స్థానంగా ఉన్నవి ఈ మహేశ్వర సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు. ఈ శబ్దము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపానుసంధానమును మరిచిపోయి కేవలము ఆ వ్యాకరణాన్ని అమ్మకానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. అంటే అక్షమాలని పుస్తకంగా మార్చావు, పుస్తకం నుంచి అక్షమాలకు వెళ్ళవలసిన వాడివి. ఇది దోషం. సరస్వతీదేవి స్వరూపం ఉంటుంది. సరస్వతీదేవి స్వరూపంలో మీరు చూడండి, ఆవిడ కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేతితో పుస్తకం పట్టుకుంటుంది. పుస్తకం అంటే బుకిష్ నాలెడ్జ్, ఒక పుస్తకం చదివి మీరు తెలుసుకున్నటువంటి విషయం. ఈ విషయము వెనకాతల ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మతత్వము మీకు పుస్తకంలో అర్థం కాదు, గురుముఖత మాత్రమే అర్థమవుతుంది. అలా గురుముఖత అర్థమై మీరు లోపల మననం చేయడమే 51 అక్షరముల చేత ప్రతిపాదింపబడినటువంటి సమస్త వాంగ్మయ స్వరూపమునకు ప్రధానమైనటువంటి ఇచ్చినటువంటి పరబ్రహ్మాన్ని ఉపాసన చేయడం అక్షరాల ద్వారా.
అందుకే మాట మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాట్లాడు అంటారు. ఎందుచేత మాట్లాడాలి అలాగా అంటే మాట మనుష్యుడికి ఒక్కడికే ఇచ్చారు. సమస్త పిపీలికాది పర్యంతంలో ఇంకా ఏ ప్రాణికి మాట ఇవ్వలేదు. మాట మనిషికి ఎందుకు ఇవ్వాలి? ఇది చెప్పడం కోసమే సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది. వీణ అంటే ఏమిటి మీరు చూడండి, ఎప్పుడైనా ఈ వెన్నుపూసలు ఉంటాయి, ఈ వెన్నుపూసలన్నింటినీ పైకి వెళ్ళి ఈ పైన తలకాయతో కలిపి వెన్నుపూసలతో తీసుకొచ్చి మూలాధారం చక్రం దగ్గర ఉన్నటువంటి పిరుదు స్థానాన్ని కలిపితే అది వీణాదండం అవుతుంది. ఈ వీణాదండాన్ని అమ్మవారు మ్రోగిస్తూ ఉంటుంది. అంటే నీకు మూలాధార చక్రం దగ్గర కలిగినటువంటి వాయువు వాగ్రూపంలో మనుష్యుడికొక్కడికే బయటికి వస్తుంది. మిగిలిన పిపీలికాది పర్యంతంలో ఎంత పుణ్యం ఉండనివ్వండి, అది గుళ్ళోకి వెళ్ళగలదేమో పుణ్యం ఉంటే, లేకపోతే ఒక సాలెపురుగులా పూజ చేయగలదేమో, ఒక ఏనుగులా పూజ చేయగలదేమో, ఒక పాములా పూజ చేయగలదేమో, స్తోత్రం మాత్రం చేయలేదు. అది పలకడం మాత్రం పలకలేదు, నామం చెప్పలేదు. ఒక్క మనిషి చెప్తాడు. అది సర్వశుక్ల సరస్వతి, సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి వీణయే నీకీయబడినటువంటి వాగ్రూపము. నీలోంచి పైకొస్తున్న వాక్కు సరస్వతీ స్వరూపం. కాబట్టి అది అమ్ముడుపోవడానికి ఉపయోగింపబడేది కారాదు. అది దేనికి అంటే 2 కారణముల చేత మనుష్యులకు ఇచ్చారు. మొదటి కారణం, నువ్వు భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని యొక్క స్తోత్రాన్ని, భగవంతుని యొక్క కథని నువ్వు చెప్పుకోవడానికి. నేను కాసేపు కూర్చుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని అనుకోవాలనుకున్నాను అనుకోండి, నాకు వాక్ ఉండాలి కదా. అందుకని నేను నామం చెప్పుకోవడానికి, ఇప్పుడు నేను మీకు ప్రసంగం చేయడానికి నాకు వాక్ అవసరం. 2వ స్థాయిలో వాక్ ఎప్పుడు అవసరం? అసలు నిజంగా పరబ్రహ్మాను భవాన్ని మీరు ఎప్పుడు పొందుతారు? వాక్కులు ఆగిపోయాక పొందుతారు. ఏ వాక్కులు లేకుండా నిశ్శబ్దంలో మౌన స్థితిలో మీరు బ్రహ్మానందాన్ని, శిష్యుడు ఎంతవరకు బ్రహ్మానందాన్ని పొందేటువంటి వ్యక్తి. కాబట్టి ఆనందాన్ని ఎలా పొందడానికి అవకాశం ఉన్నది అన్నది చెప్పకుండా శరీరాన్ని వదిలిపెట్టేశారనుకోండి. దాని జోనికి తాను వెళ్లకుండా ఉంటా. ఇప్పుడు తాను తరించిన గురువు తరించవలసిన మార్గాన్ని మిగిలిన వాళ్ళకి చెప్పడానికి అపరిగ్రహము అన్నమాటకే వాక్కునిచ్చారు. నీకు మూడో ప్రయోజనానికి ఉపయోగిస్తే దోషభూయిష్టమే. ఈ రెండింటికి ఇచ్చారు. మడిబట్టతో ఉపయోగించవలసినది మనుష్య జన్మలో పైగా శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన, ఇటువంటి వాడివి వృద్ధాప్యంలో పడిపోయినటువంటి మార్గాన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యముల పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే పట్టణంలో నిలబడి అదే పనిగా వెళ్ళేశ్వరరావు వీరికి ఏమంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ, ఈ వ్యాకరణాన్ని చెప్పి నువ్వు కొంత డబ్బు సంపాదించని నిష్కారణంగా వ్యాకరణాన్ని పాపపుణ్యములు లోపల ఉన్న భావన అది. ఒక్కసారి ఇంత గొప్ప వ్యాకరణాన్ని అనంతముగా పడిపోయింది రాశి. ధరించడం మార్గం కాకుండా దీన్ని అమ్ముకోవడం మార్గంగా రోజున శివశబ్దం గురించి చెప్తూ చెప్పాను. స్వతంత్రుడు చేశామని అడగగలిగిన బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి అడుగు పెట్టినంత మాత్రం చేత కౌశలమున ఒడిసి కర్షణగా చేయ నీవు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే మూఢమతే శంకరాచార్యుల వారు ఎవరిని పిలుస్తున్నారు? ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకున్నాడు. నీ కర్మకాలి ఈశ్వరుడు ఇస్తే ఆ వాక్కు ఒక్కనాడు కూడా ఈశ్వరానికి ఉపయోగపడలేదు. కూర్చుని ఒక్కనాడు భగవన్నాన్ని చెప్పలేదు, ఒక్కనాడు భగవత్కథ చదవలేదు, పిల్లలకి కానీ అనుకుంటావేమో లేదా తనకి భగవత్ సంబంధంగా ఉన్నటువంటి ఒక అనుభవాన్ని తాను ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఆ వాక్ ఎందుకు పనికొచ్చింది?
అప్పుచుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనకాతల చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్పలేదా? ఇంకొకటి లేదు. దీని కొరకు నీకు దాన్ని ఇచ్చిన ప్రయోజనానికి కాకుండా అన్య ప్రయోజనానికి వాడుకుని ముత్యాలు వజ్రాలు తీసుకోరా అంటే రాజద్వారంలో హాయిగా నువ్వు దేవతార్చన చేసి భోజనం చెయ్యమంటే అలాంటి ముత్యాలు వజ్రాలు లేదు, నేను రాజద్వారంలోంచి రానని ద్వారం దగ్గరికి వెళ్ళి చీకట్లో నుంచి మురికి గుంటలో ఉన్నటువంటి చిన్ని నత్తలలో ఏడుకుని జేబులో పెట్టుకుని పెరటి వెలబడినటువంటి వాడి అజ్ఞానమో. అందుకే కాశీలో ఉన్నాడు అనుకోండి, కర్మ చెయ్యరా చేస్తాడు. తాను తరించడానికి మార్గంగా ఉపయోగించుకోకుండా కేవలం లౌకిక జీవనానికి ఆ వాక్కుని ఉపయోగించుకున్నవాడు మూఢమతి. అదో చిత్రమైనటువంటి స్థితి కాశీపట్టణం. అందుకు పిలిచారు ఆయన మూఢమతి. ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. ఎప్పటి పాపం అప్పుడే. మొహం ఉన్న వాళ్ళందరికీ మొహముగ్గరం కావాలి. గుర్రం అన్న ప్రతిదానికి పాపం లేదు, పుణ్యం లేదు. డొప్పలు కట్టేసేది సక్రమమైన మార్గంతో వెళ్ళడం. అందుకే మన వాళ్ళు వెళ్ళినట్టే మనుష్యుడి మీద మొహముగ్గరం కావాలి. అంతేకాని ఆ మొహముగ్గరం ఎవరో ఒక్కరి కోసమో 10 మంది కోసమో 100 మంది కోసమో నిర్వచనం చేస్తే అంతకన్నా దోషభూయిష్టమైనటువంటి విషయం కాదు. అసత్కర్మముల కౌశలమున ఒడిసి కర్షణ కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే 5 క్రోసుల పిలవకపోతే 5 క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు శుభదాలోకే కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదామమ సుప్రియా. దీనే మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఇటువంటి శుభం చేస్తున్నాడు. ఇవాళ జ్ఞానం ఇచ్చి శుభం చేస్తున్నాడు. ఏమా జ్ఞానము ఎలా విడుతుంది మీరు చూద్దరు కానీ. చేసినటువంటి కర్మలన్నీ వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశిక ప్రకాశింప చేసినది కనుక కాశీ. అది జ్ఞానమిచ్చేటువంటి కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణం అని నాకు పాఠం చెప్తారు. ఈ 5 క్రోసుల కాశీ తప్పు చేసి ప్రేమగా నేనే తప్పించండి నింద చేస్తాను అంటే మూఢుగా తండ్రి బిడ్డల్ని నింద చేయడం, మూఢుగా అని పెద్దల చేత అనిపించుకోవడం. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టినటువంటి చెమట శంకరాచార్య స్వామికి జ్ఞానభిక్ష పెట్టి జ్ఞానభిక్ష ఏమిటండి ఆకాశంలో శంకరాచార్య స్వామి వారు గోవింద పాదాచార్యుల వారిని అలాగే చూసుకున్నారు గురువుగా. కాబట్టి శంకరులకి జ్ఞానభిక్ష పెట్టినటువంటి గురువులు ఎవరున్నారో, వ్యాసుడి వంటి మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారికి శంకరాచార్య స్వామి వారి నమస్కారం. గృహస్థు తల్లిదండ్రులకి నమస్కారం చేసి వివేక చూడామణిలో శంకరాచార్య వారు మాట అంటారు, గోవిందం పరమానందం వచ్చేసవి ఏం చేశాయి. గోవిందమైనటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి గోవింద పాదులకు నేను నిత్యము నమస్కరించుచున్నాను. తన చేత కలిగినటువంటి నీటితో వ్యాకరణ సూత్రాలు ఇప్పుడు శంకరుడికి వచ్చిన గొడవ శిష్యులకైతే మనం చెప్పచ్చు. దోషం ఏమిటో త్రిశూల స్పర్శ. మీరు జగద్గురు సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఇలా పెట్టేటప్పటికీ జగద్గురు సన్నిధానంలో దర్శనం జయేంద్ర సరస్వతి స్వామిని కానీ పరమాచార్య స్వామిని కానీ దర్శనం చేయాలనుకోండి, మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఎలా చొక్కా బనీను తీసేస్తారో అలాగే చొక్కా బనీను తీసేసి జగద్గురువులు నీళ్ళల్లో పడిపోయింది.
అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీసేసి అంతరాలయంలోకి వెళ్ళాలి. కాశీలో కాబట్టి జగద్గురువుకు సదాశివునకు అభేదం మీరు పాటిస్తున్నారు. అక్కడ సదాశివుడు ఎప్పుడైనా లోకానికి ఏదైనా చెప్పవలసి వస్తే కొంతమందికే నేను ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే ఉద్ధరించడానికి చెప్తాడు. తనకున్న లయం జరిగిపోయినప్పుడు లోకానికి జగద్గురు బిరుదాన్ని తాను స్వీకరించి లోకాన్ని ఉద్ధరించడం కోసమని సన్యాసం స్వీకరించినటువంటి శంకరులు తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి లోకానికి అంతటికీ పాఠం చెప్పకపోతే ఆయన సన్యాసం వ్యర్థం. చూడండి, వారణాసి పట్టణం. కాబట్టి అవకాశము దొరికినప్పుడు తాను అడ్డుపెట్టి లోకానికి పాఠం చెప్పాలి జగద్గురు. కాబట్టి చెప్పడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన మామూలు సన్యాసం స్వీకరించిన జగద్గురు. కాబట్టి ఇప్పుడు ఆయన సన్యాసం స్వీకరించారు కాబట్టి ఆయనకి లోకమంతా ఆయన కుటుంబం, లోకానంతటి ఆయన రక్షించాలి. శంకరుల శరీరం ఆ రోజు నుండి ఇవాళ లేదు శంకరుల శరీరం. శంకరులు చెప్పిన మోహముగ్రం ఆనాటి నుంచి శబ్దస్వరూపంతో మోహముగ్రం ఉండిపోయింది. ఆ రోజు శంకరాచార్య స్వామి నాకు శంకరుడి యొక్క జటాజూటం చేసుకున్నవాడు అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ భూమి పాఠాన్ని చెప్పి లోకాన్ని కుటుంబంగా నుంచి లోకోద్ధరణ చేయాలనుకున్నవాడు మాత్రమే జగద్గురు. సృష్టి చేయబడి అందులోంచి ప్రజాపతులు మొదలైంది. కాబట్టి శంకరాచార్య స్వామి వారి సన్యాసము నిరూపింపబడినటువంటి స్థితి భజగోవిందమనబడేటటువంటి మోహముగ్రము ప్రస్థానమైతే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు నా బిడ్డరు చిన్న శ్రీ మహావిష్ణువే చూశారు, చూసినట్టు శాస్త్రం నా బిడ్డరు చాలా ప్రమాదకరమైనటువంటి తప్పు చేసేస్తున్నాను అనుకోండి. నేనేదో మేడ మీదకి వెళ్ళి మహానుభావుడు పువ్వాలు ఆరేస్తున్నాను, వచ్చాడు కనుక ఏదో వచ్చినటువంటి ఎలా ఉంటుందో మేడ నుంచి శంకరాచార్య చూశాను. అలాంటి అందుకని ఉదాహరణ చెప్తున్నాను. వెనకాట స్పైడర్-మ్యాన్ దూకినప్పుడు ఎలా ఎగురుతుందో అలా ఎగురుతుంది ఇగో అంటానా కస్తూరికా కుంకుమ ప్రకటన చెయ్యకపోతే అక్కడ ఎర్రగా ఉన్న అమ్మవారు వాణి ఆలోచించుకునే అవకాశం ఇవ్వకూడదు. కస్తూరి తిలకంతో అమ్మవారు ఇద్దరితో కూడినటువంటి ఇంకా డబ్బు సంపాదిద్దామని రాలే, ఇంకా ఏదో చేసేద్దామని తాపత్రయమే. ఇంకా వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వ్యాకరణ సూత్రాలు విశ్వములకు ఈశ్వరుడు దాన్ని మహాభాష్యమని పిలిచింది. చేస్తే అటువంటి ఈ సృష్టి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదు. జీవనిలో కూడా ఇంకా ఉనికిపోతూ ఇంకా మృత్యువికి సన్నిహితమైపోతూ కూడా ఇవి అమ్ముకుని డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నావా? ఈ మాట శంకరుడు అలాగైతే వాడు ఉద్ధరింపబడ్డాడు. కాసేపటికి నా పుర్రలో ఏదో స్థాయిలో ఉన్న వాళ్ళని ఎవరినైనా జగద్గురువులు అలా పిలవకపోతే కుడి జేబులోంచి తక్షణం వారిని రక్షించాలంటే మూఢమతే తప్పదు. తీసి మామూలుగా జలుబు దగ్గు వచ్చి హాస్పిటల్ వెళ్ళారనుకోండి, టికెట్ రాయించుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అంటారు. ఎవరో ఆయనకి గుండెపోటు వచ్చేసి అడ్మిట్ వచ్చేసింది అనుకోండి, ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓపీ టికెట్ రాయించుకుని ముందు గబగబా స్ట్రెచర్ మీద పడుకోబట్టి ఇంటెన్సివ్ కేర్ తీసుకెళ్ళిపోతారు. ఎవరిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి తీసుకెళ్లాలో, ఎవరిని ఓపీ టికెట్ ఇచ్చి బెంచీ మీద కూర్చోబెట్టో గంట పోయాక చూడొచ్చో తెలుసున్నవాడు వైద్యుడు. నీతో ఎవరిని ఎంత కూర్చోబెట్టి చేయాలో, ఎవరి దగ్గరికి పరిగెత్తుకెళ్లి వైద్యం చేయాలో అలా చెయ్యడం నిర్ణయం తప్పు చేశారనుకోండి. వైద్యుల శబ్దాన్ని రోగి తప్పు కాదు. నాకు దిగ్గపోతండి కాబట్టి నేను ఎక్కువసేపు ఉన్నానండి, నన్ను ముందు చూడండి పేషెంట్ కాదు.
కర్తవ్యం అనేది డాక్టర్ది. వెళ్ళిపోవడానికి డాక్టర్ పరిగెత్తకపోతే పేషెంట్ తప్ప డాక్టర్ తప్ప. కర్తవ్యమునందు లోపము డాక్టర్ది. వయస్సు అయిపోతున్నా మంచి స్థితిలో ఉన్న వ్యాకరణము నేర్చుకున్న వాక్కున్న మనుష్య జన్మనిచ్చిన వాక్కు ఉపయోగపడకుండా పాడు చేసుకుంటున్న వాడిని మూఢమతే పిలవకపోతే లోకమునకు ఉన్న విద్య అనారోగ్యాన్ని బాగు చేయగలిగినటువంటి వైద్యులకే చెందినవాడమునందు లోపము చేసిన వారు జగద్గురువులు అవుతారు. ఒక స్త్రీ కాబట్టి ఇప్పుడు ఆయన పిలవచ్చా పిలవకూడదా? బిడ్డలంటే తప్పు లేదా? నేను మూఢుడా అని పిలిస్తే తప్పు లేదా? డాక్టర్ గారు తప్పు చేస్తే డాక్టర్ గారు పరిగెత్తుకుంటూ ఇంట్లో పెట్టకపోతే డాక్టర్ తప్పు ఉందా? ఆయన యొక్క ప్రీతి కొరకు, ఆయన యొక్క అభ్యున్నత కొరకు ఆయనతో కలిసి మాత్రమే సుఖముగా భావించుట, ఆయన నుంచి విడుదలయ్యే పురుషుడి పట్ల ఉంటాయో తర్కం చేస్తారా? ఇప్పుడు ఈశ్వరుడితో సముద్రంలో కలిసినట్టు అందరూ ఆయనలోనే కలవాలి. కలవకుండా ఎవరైనా పిలిపించుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళ పట్ల అది మోహముద్గరము. అంటే మోహముద్గరాన్ని వినే ముందు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆయన విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు. నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటాను. నేను మాట్లాడిన మాటల్లో ఎన్ని మాటలు భగవత్ సంబంధమైన మాటలు. నేను ఈశ్వరానుభవాన్ని జీవితంలో చేరవలసినది దాని కొరకు మాత్రమే ఉపాసన, ఈశ్వరుడి కొరకు ఉపాసన, ఇంకొక దాని కొరకు ఉపాసన అన్న మాట లోకంలో లేదు. ఎంతమంది పెద్దల దగ్గర కూర్చొని మంచి మంచి విషయాలు నేను ఎన్ని సందర్భాల్లో నా బిడ్డలతో ఆనందం పంచుకున్నాను. కాబట్టి నా వాక్కు ఆయన అలా అవతరిస్తే అమ్మవారు ఈ వాక్కు ఎన్ని మాటలు దుర్వినియోగం అయింది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి వాక్కు దుర్వినియోగం అయిపోయినటువంటి ఇప్పుడు సృష్టికి హేతువుని చూపించారు, అంతమంది బిడ్డలు పుట్టేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ముందు పుట్టగానే దేనికి ఏడుస్తారు? అన్నం కోసం ఏడుస్తారు. నా బోటి వాడి విషయంలో గురించి నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఎవరి మాట కాదనలేని వాడు అందరికీ మాట ఇచ్చేస్తాడు. అయ్యో ఇంట్లో ఉపనయనం అంటే తప్పకుండా వచ్చేస్తాను, ఇంకోళ్ళు పెళ్లి కొడుకు ఇప్పటికే చాలా కాలం వెళ్ళిపోయింది. జీవితమా పశ్చిమ దిశ ప్రయాణం అయిపోతుంది. మూఢమతే అని వచ్చేస్తానండి 6:30కి. సరి అయినటువంటి శంకరాచార్య వారి చేత మూఢమతిని తెలుసుకోవడానికి కావలసిన సమస్త అర్హతలు నా యందున్నవి అని మీరు అనుకుంటే కొన్ని శ్లోకాలు దాటిన తర్వాత శంకరాచార్య స్వామి వారి చేత భ్రాత కాబట్టి నేను మూఢమతే అని పిలిపించుకోవడానికి నాకు ఆభిజాత్యం అడ్డొస్తుంది. అంటే ఇంకా జగద్గురువులైనటువంటి శంకరాచార్య స్వామి వారు ప్రయోగించినటువంటి మోహముద్గరం వాడి మీద పనిచేయకపోతే వాడు హీనోపాధిలోకి వెళ్ళిపోవడం తప్ప వాడిని రక్షించగలిగినది లోకమునందు నారాయణి ఆవిడే. కాబట్టి చూడండి, సాధువచనం తప్ప ఇంకొకటి మాట్లాడనటువంటి వ్యక్తి ఎప్పుడైనా తన జీవితంలో కొంచెం కాఠిన్యంతో కూడిన వాక్కు పలికాడు అనుకోండి, ఏదో ఉందన్నమాట. మీరు పరిశీలన చేయవలసినటువంటి విషయం. కాబట్టి శాస్త్రంలో శంకరాచార్య స్వామి వారి సాహిత్యం ఒక పక్కన ఉంటే, ఇవాళ లోకంలో సంగీతంలో కూడా వెళ్ళిపోయినటువంటిది ఏదైనా ఉంది అంటే మోహముద్గరమే. ఆఖరికి ఏ స్థాయిని పొందేసిందంటే మోహముద్గరం గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే. మాట్లాడినా తన ఆచార్య స్థితి ఎందు ఆయన నిలబడ్డటువంటి శాంకర ప్రజ్ఞ, జగద్గురువుల ప్రజ్ఞ. అలా మాట్లాడుతున్న శంకరాచార్య స్వామి వారి యొక్క పాపం ఆయన ప్రమేయం లేకుండా ఒక అద్భుతమైనటువంటి కీర్తన అయిపోయింది. సాధారణంగా వాల్మీకి మహర్షి మొదట చెప్పినటువంటిది సంగీతానికి అనుకోండి,
పిల్ల అమ్మ వచ్చి తినేస్తే శ్లోకాన్ని పాడి శ్లోకాలు పాడుతూ మళ్ళీ భజ గోవిందం భజ గోవిందం గోవిందం కంగారు పడుతూ చెమటలు కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, పూజ శబ్దము చేత శివుడి నిర్వహణ కోసమని అన్నం పట్టుకుని వచ్చింది కారుణ్యమూర్తి మా అమ్మ. అమ్మ ఆవిర్భావం చూడండి ఎంత గొప్ప క్షేత్రం కాశీ. చేసినవాడు పరశివ శక్తియుం తనదు భక్త శివుండట విశ్వభక్తనారగడు దివ్యలింగమై వాసము చెందుట చూచి తాను సంపరమునన్నపూర్ణయను భస్మానముపైచేరి శంకరు కెలనన్ వసించే వెళ్ళిపోతున్నావు. ఈ మధ్య ఉన్న కాలంలో నువ్వు శివుడి గురించినటువంటి మంగళప్రదమైనటువంటి పరబ్రహ్మములోకి వెళ్ళడానికి కావలసినటువంటి సమస్త సంభావనతో కూడినటువంటి అన్నం పెడతానని కానీ అతివైపు వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఒక కొత్త దిశను తీసుకుని ఏది సృష్టి చేస్తూ అరే వ్యాకరణ సూత్రాలు చదువుతున్నాడు. ఈ వ్యాకరణ సూత్రాలు మొత్తం వచ్చాయి. భారతదేశంలో ఆ ఊరి పేరు చెప్తారమ్మా. మేము లేకపోతే శ్రీకాళహస్తి, లేకపోతే కాకినాడ పట్టణే అంటారు. వారణాసి వెళితే మాత్రం వారణాసి ఆయన 7 ముఖంతో తాగేస్తున్నాడు, ఒక ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు అని చెప్తారు. ఎవరు? ఒకరు విఘ్నేశ్వరుడు, ఒకరు సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరూ తాగే వారణాసి శివాలయం అని పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే అక్కడ లయమైపోతున్న అన్ని ప్రాణులకి ప్రణవోపదేశం జరుగుతుంటుంది. అటువంటి స్థానంలో నిలబడ్డాడు. ఏ శివుడి యొక్క నిలబడ్డాడు. ఏ గంగ అందరినీ పతితపావనం చేస్తోందో ఆ గంగ ఒడ్డున నిలబడ్డాడు. ఇంత పుణ్యస్థానంలో, ఇంత పవిత్ర స్థానంలో నిలబడి ఏ ఢమరుక యొక్క ధ్వని చేత ఈ వ్యాకరణ సూత్రాలు వచ్చాయో ఆ ఢమరుక దర్శనం చేయడానికి యోగ్యమైన భూమి ఎందుంది, అది చెయ్యడం మానేసి దాన్ని వెలకట్టి అమ్ముకుంటున్నాడు. ఇంతకన్నా పాతకం ఎక్కడుంది? ఇది ఆయన ఆర్తి. అందుకని మోక్షమతే. కాబట్టి ఇప్పుడు గోవింద నేనంటాను శివ అంటే ఆగిపోయిన తర్వాత కదిలిన ఒకే ఒక అంగం వాళ్ళు ఉన్నారేమో ఢమరుకని ఇంత చదువు ప్రారంభంలో కాబట్టి శివుణ్ణి పెట్టుకుని ఈ మాట అన్నారు. మీకు ఎందుకు మహానుభావుడిది ఆయన. కాబట్టి నేను గోవిందుని ఎందుకు శివుణ్ణి ఆరోపించి శంకరాచార్య వారు మాట్లాడుతున్నారు. శివకేశవాదేశం ఆయనకి ఎప్పుడు భేదాలు లేవు. ఉన్న పరబ్రహ్మాన్ని ఆయన శివుడిగా చూడగలరు. కాబట్టి గోవిందనామము చేత శివస్మరణ చేస్తున్నారు శంకరాచార్య. అంగీకరించగలరా? అంగీకరించగలిగి ఉండాలి. శంకరాచార్య స్వామి వారి కాదు. దీన్ని నేను వేరొక కోణంలో ఆవిష్కరిస్తాను. చూడండి అదే మాట. హేతు ఏమిటో తెలుసు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మాటలు పిలవడమే. ఇందులో శంకరుడు ఎవరిని చూశారు? ఎవరైనా బ్రాహ్మణుణ్ణి చూశారు. అమ్మాని 10 మాటలు పిలవకపోతే అని పిలిచారు. పిలిచిన 3 మార్లు గోవిందనామం చేశారు. భజ గోవిందం భజ గోవిందం భజ. అడిగితే ఒకవేళ నిజంగా అటువంటి తత్వం ఉంటే ఆ దోషం ఆవిడితో ఉంటుంది. గోవింద అనడానికి శాస్త్రం కానీ మీరు మాత్రం ఆయన దృష్టిలో ఉన్నాడు. పతనం అయిపోతున్న స్థితిని చూసి మనస్సులో తన గురించి అమ్మ తిన్నావా? ఊర్లో ఉండారమ్మా తిను అంటే ఏం తింటాను రా? షుగరు అంటే నేను ఉండగా నీకేంటమ్మా తినే. విద్య 2 రకాలు. గారి మాటలకి చాలా కాలం మీరు ఒకటి బాగా సంస్కారం అంటే ధ్వని వేది శబ్దమా
అని అనగలగాలి అన్న మాట మీరు వాడారనుకోండి, దానికి ఏమీ అర్థం ఉండక్కర్లేదు. ఆ తల్లి ఇప్పుడు నా స్వామి అనకుండా తింటే అంటారు. ధ్వని అంటే ఒక చప్పుడు, దానికి ఏం అర్థం ఉండదు. ఎందుకంటే దేర్ ఈస్ నథింగ్ టు బి కమ్యూనికేటెడ్. ఆ ధ్వని వలన మీకు అందేది ఏమి ఉండదు. బహుశా అక్కడ ఏదో అవుతోంది అని మీరు గ్రహిస్తారు. కాబట్టి ఎలా ఉంటుందంటే పెద్దలైన వారు కూడా చేసుకుంటే మళ్ళీ మనం ఏదో అనుకుంటుంటారు వాళ్ళలో వాళ్ళు. కృతజ్ఞత మీరు ఒక ఆడుకుంటూ మీ ఇళ్లలో శుభకార్యాలు అంటుంటారు. మీ పుస్తకం పట్టుకుని వచ్చినా మీకు ప్రవేశించగలిగితే అని అర్థం ఉందేమో, కానీ ధ్వనికి అర్థం ఉండదు. శబ్దము అన్న మాట మీరు ఎప్పుడైనా వాడారనుకోండి, ఒక విషయం అమ్మవారు వచ్చి 10 మందికి ఆహత శబ్దము, గంగే భవాంగ వాల్మీకి మహర్షి రామాయణంలో ఉన్నదాని వలన శంకరుడి యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. గురువుల వలన మొట్టమొదట గంగ స్నానం చెయ్యలేక నీళ్లు తీసి చల్లుకోగానే సర్వీస్ కింద తిరిగింది లోకం. ఉదాహరణ ఏమిటో మీరు కాబట్టి అటువంటి గంగ నేను చూడప్పుడు మనం వెంటనే పుట్టగానే ఓ పంచి కట్టుకుని ఉపన్యాసం చెప్పలేదు. నేను కూడా అందరిలాగే నేల మీద పొర్లుతూ బహుశా ఉంగా అనేదో అనుకుంటాను. ఆ తర్వాత మా అమ్మగారు నాకు అందం నేర్పుకుంటారు. బహుశా తండ్రికి నమస్కరించాలి కాబట్టి. ఆ తర్వాత ఏదో పాత మామ ఇలాంటి మాటలు వచ్చాయి. అంటే మొదట ఏ శబ్దం వస్తోంది? ఆహత అంటారు శాస్త్రం. ఆహత అంటే లేకపోతే ఉత్తినే అనాలి కాబట్టి కాశీ గంగ అంటుంటారా? ఒకటి వెళ్ళి దాన్ని కొట్టకపోతే ఆహత శబ్దం రాదు. మీరు ఒక మృదంగాన్ని అలా పెట్టారనుకోండి, చేతులతో క్షేత్రం వరకు ఒకటి వెళ్ళి కొట్టాలి దాన్ని. ఆహతము ఉత్తరాభిముఖమైంది. మీరు వైలిన్ వాయించేటటువంటి భగవంతుడి నుంచి కూర్చున్నారనుకోండి, కచేరీ బాగుందని ఊరికి శ్మశానం రెండింటిని ఒకదాని మీద చేశారనుకోండి, కలిసిపోవడం, ఆహతము, మళ్ళీ పుట్టడం, శ్మశానం వైదికుడు కూర్చున్నారనుకోండి, దెబ్బ తగిలిందనుకోండి, ఆహతము. ఈ తిరగడం ఆహతములన్నీ దేని కొరకు? అనాహతము ఆగిపోతుంది. ఇంకా అదే ఆఖరి జన్మ. మీరు ఇలా చెప్పి ఉండకూడదు. పరమ పుణ్యప్రదమనడానికి కారణం ఇది. ఇంకొకటి హేతువు కాదు. కాశీగంగా వారం మౌనంలో ఉంటాను. క్రమక్రమంగా నేను మౌనాన్ని అలవాటు కాశీలో ఉన్నటువంటి గంగయందు స్నానం చేయడానికి విషయముల అన్నింటి ఆది ఏది ఉన్నదో దాన్ని లోపల నేను అనుభవించే ప్రయత్నం చేస్తారు. నేను చెప్పిన వాక్కులన్నీ ఎక్కడి నుంచి ప్రారంభాన్ని లోపల నుంచి బయటికి వచ్చాయో పుట్టుక స్థానాన్ని పట్టుకోవాలి. వేస్తుంటే స్థానాన్ని పట్టుకునే ముందు సంతోషంగా ముందుకు వచ్చే లోపల ఉన్న శబ్దాన్ని పట్టుకోవడానికి ఎవరు తల మీద పట్టి లోపల నుంచి చేసి లోకం యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని వినపడుతుంటాయి. లోకములకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నివృత్తి మార్గాన్ని ఉపదేశం చెయ్యడం కోసమని ఒక గురువుగా మాత్రమే వినబడేవి. అటువంటి గంగ ఇవన్నీ ఎక్కడ కూర్చున్నాయో ఎంతమంది ఎంతమంది సన్యాసులు చేస్తారో, ఎంతమంది పండితులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులు జీవితంలో అదృష్ట ప్రపంచంలో గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల గంగా స్నానానికి వెళ్ళలేకపోయాలని
ఆ గంగా స్నానమున కేగంగా లేని మనుజుడెంత యుధమితో ఓ గంగా గంగాయని సాగంగా బాయగలడు నుంచి తప్పించాడు. గురువు చెప్పిన వాక్కు పట్టుకోలేకపోతున్నాడు. నేను కాశీశ్వరుని చూడలేక శబ్దం వినబడింది అని బెంగ పెట్టుకుని తనకన్నా ముందున్న దానికి వార్తికం రాసేవాడయ్యాడు. స్నానంబున కేగంగా లేని మనుజుడు ఆహతము కన్నా గంగా గంగాయని సాగంగా వాడు మాట్లాడిన వాడి కన్నా విపరీతమైన కోరికతో గంగా 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 పరితపించిన గొప్పగా ఉపన్యాసాలు చెప్పిన రమణులే. ఎందుకంటే అనాహత స్థానాన్ని పట్టుకుని దానిలోకి లయమయ్యారు. అలా ఎలా లయం అవ్వచ్చు గురువు నేర్పుతాడు. ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయారు. ఇక ఈ శరీరం గోవిందపాదులు శంకరాచార్య స్వామి వారి యొక్క గురువు. నా గురువు తప్పించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారన్నారు. లోపల పరబ్రహ్మ దర్శనము పరీక్షిత్ దాని వలన ఒడ్డున వాక్కుని ఉపయోగించాలో అప్పుడు మాత్రమే నేను ఆహత శబ్దాన్ని వాడతాను. కాబట్టి ఈ కనపడుతున్న బ్రాహ్మణుడిగా దండె వేస్తూ వాగకుండా లౌకిక ప్రయోజనాల్ని ఆశించడం కన్నా లోపల అనాహతాన్ని పట్టుకోవడంలో ఉన్న ఆనందం చాలా గొప్పదని చెప్పినటువంటి మా గురువుల యొక్క అనుగ్రహం లాంటి అనుగ్రహం ఈ బ్రాహ్మణుడికి లభించలేదు. అందుకే కాబట్టి నాకు ఇటువంటి అదృష్టాన్ని కటాక్షించినటువంటి గోవిందపాదులు వారికి అందుకని వారి నేను జగద్గురువునై ఉద్ధరించగలుగుతున్నాను వీళ్ళని. ఇలా ఒకటి ఉన్నది, దాని వైపు లోకాన్ని తిప్పాలన్న ఈ భావన నాకు కలగడానికి కారణం మా గురువులైన గోవిందపాదులు. ఎవరికైనా ఇటువంటి స్థితి రావాలంటే తన గురువుకి నమస్కారం చేయాలి. కాబట్టి గోవిందం భజ గోవిందం, మొదట చెప్పిన గోవిందం తన గురువుకి నమస్కారం అని నేను అంటాను. గంగ భరించాలి. శంకరుల నోటి వెంట అనవసరంగా 3 మాటలు అన్నారంటే 3 సత్యం. కాబట్టి ఆయన ఏదో క్రమాన్ని మీకు నేర్పుతున్నారు అని నేను అంటాను. కాబట్టి ఒకసారి గురుస్మరణం చేశారు. గురుపాదముల పట్ల నిబద్ధత లేకుండా నేర్చుకున్న దాన్ని అమ్మకానికి పెట్టుకోవడం ఎంత అప్రయోజనమో, గురువు వలన నేర్చుకున్న మాట వలన ఈశ్వరుల్లో కలవడం నేర్చుకోకపోవడం ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రయాణమో శంకరాచార్య వారు జ్ఞాపకం చేస్తున్నారు. సంగీతం నేర్చుకున్నాడు ఒక ఆయన. అందుకే మీరు గమనించండి, భారతీయ సంప్రదాయమునందు సనాతన ధర్మమునందు మీరు నేర్చుకున్న ఏ విద్య అయినా సరే, అందుకే విద్య అంటారు. విద్య అంటే మీకంటే తెలుసుకునుట. డాన్స్ వచ్చిన వాడు ఎవరిని ఉపాసన చేస్తాడు? నటరాజు యొక్క కదలికలతో అనుసంధానం చేస్తాడు. నటరాజు యొక్క కదలిక అనుకోండి, నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి ప్రసన్నంగా ఉంటుంది, నవ్వుతూ. విష్ణువుని మనఃపూర్వకంగా పరబ్రహ్మమే నటరాజు. అందుకే కింద ఉండేటటువంటి ఆ రాక్షసుడు అజ్ఞానాన్ని తొక్కి పడతాడు. నేను కూడా నా నర్తనం ద్వారా ఈశ్వరుడు చేరిపోతాను అంటే నేను బాబాయ్ చేరిపోయేటట్టుగా నర్తించడం గురుముఖ. విష్ణు పార్శ్వ కేవలం నటువాంగం వేస్తుంటే నర్తించడం గొప్ప కాదు. ఆనందంతో నర్తిస్తున్నప్పుడు నటరాజోపాసనగా నర్తించిన వాడు ఎవడున్నాడో వాడు నటరాజుని చేరుతున్నాడు. కాబట్టి ఆ గంగా స్నానం అంత గొప్ప గంగా స్నానం. అసలు చప్పట్ల కోసమని నర్తించిన వాడు ఎవడున్నాడో వాడు అధమ స్థాయికి చేరుతున్నాడు. అది ప్రదర్శనమేమో, అది శరీరం ద్వారా నటరాజోపాసనము మాత్రం. అస్థికలు గంగా నదిలో ఒక ఆయన కీర్తన నేర్చుకున్నాడు. కీర్తన పాడుతున్నప్పుడు కీర్తనలో ఉన్న సాహిత్యముతో మమేకమైపోయి కీర్తన పాడుకోవడంలో తాను త్యాగరాజు గంగా నదిలో తానే త్యాగరాజు అయిపోయి పరవశించి పాడుకుంటాడు. ఆ పరవశించి పాడుకున్న పాటలో ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మతత్వాన్ని తీసుకొచ్చి ఒక ఆయన అప్పుడు నాదోపాసన కలుగుతున్నారు. అలాగే నువ్వు నేర్చుకున్న వ్యాకరణం ద్వారా కూడా నువ్వు ఈశ్వరు ఢమరకు దర్శనం చేసి ఈశ్వరుల్లో కలవచ్చు.
కానీ నువ్వు అలా కలవట్లేదు. యథాలాపంగా అలా కలవలేకపోవడానికి కారణం ఏమిటి? ఇలా కలుపుతారు నీకు కదా, గురువు ఈ యొక్క నదీ వాక్యాలు పరివాహక మనసులో ప్రాంతం ఉండకపోవడం, కింద నీ ఎన్ని గురువు యువకులు నేర్పి ఉండి ఉండకపోవచ్చు అని శంకరులు మాత్రం అని మరే ప్రస్తావన జగద్గురు చేస్తుంటే లోకంలో గురు నింద చేయకూడదు. కాబట్టి గురువు చెప్పి ఉంటాడు, నువ్వు దాన్ని ఈ విషయంలో లాబొరేటరీ వ్యాకరణం నువ్వు వెళ్ళవేస్తున్నావు అంటే నీకు వ్యాకరణం గుర్తుంది, నమ్ముకోవాలని జ్ఞాపకం ఉంది, ఇంకా నిమిషాలు చెప్పాలనుంది, ఇంకా డబ్బు సంపాదించాలనుంది. దీని ద్వారా నువ్వు ఈశ్వరుని చేరుకోవచ్చని కూడా నీ గురువులు చెప్పుంటారు. అది నీకు గుర్తు లేదు. నీకు గుర్తు లేకపోవడం అంటే నీకు గురువుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. నేను ఈ సన్నివేశం చూసి చలించిపోయేటట్టుగా నాకు అనుగ్రహం కలిగిందంటే నా గురువుల అనుగ్రహం నాకు నిలబడింది. కాబట్టి నేను నా గురువుల్ని స్మరిస్తున్నాను. కాబట్టి గోవింద పాదాచార్యుల వారిని ఆయన స్మరించారు. కాబట్టి మొదట గురుస్మరణ, రెండు శివస్మరణ, మూడు శిష్యులకి విష్ణు స్మరణ. అదేమిటంటే ఎప్పటి నుంచో నీటిని పరబ్రహ్మంగా ఉపాసన చేసింది ఈ లోకం. భజ గోవిందం జాతి కూడా అనుభవైకమైన వస్తువు నీటిని పరబ్రహ్మంగా చూసింది. ఇప్పుడు నీటికని ఆయన గోవిందనామని చెప్పిస్తున్నారు. అందుచేతనే ఆయనకి గోవిందాతో దర్శనం చేయగలరు, గోవిందాతో దర్శనం చేయగలరు. వేషాన్ని కాదు, లోపల ఉన్న పదార్థంలో ఒక పంచకట్టుకుని గాయత్రి చేసుకుంటారు మా అబ్బాయి ఏంటండి. అంతేగాని పంచకట్టుకున్నాడే ఈ వయసులో పంచకట్టుకున్న గాయత్రి చేసుకోండి. ఎవరండి ఆ అబ్బాయి అంటే కాసేపు ఆగి చెప్తానండి. పంచకట్టుకున్నారన్న భేషబుద్ధి నాకు. అదే వాడు ప్యాంటు షర్ట్ టచ్ చేసుకొచ్చాడు అనుకోండి, మా అబ్బాయి అండి అని చెప్తాను. బయట ఎంత ఇందాక పంచకట్టుకున్నాడు అలాంటి పనులు చేస్తుంటారు. కానివ్వండి, ఎందుకని నాకు వేషం మీద కొంత రాగద్వేషాలు ఉన్నాయి. పదార్థమునందు నాకు మమేకం ఉందనుకోండి, వాడు తువ్వాలు కట్టుకున్నా, బనీ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, పంచె కట్టుకున్నా, పుస్తకాలు వేసుకున్నా మా అబ్బాయి పరబ్రహ్మము ఎదురు తిరిగితే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. ఆ శివుణ్ణి అజ్ఞాన విచ్ఛేదం చేయగలిగిన వాడిగా. కాబట్టి భార్య పరబ్రహ్మమే, పురుషుడికి భార్య. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే గురువుని శివుడిగా, ఇప్పుడు గోవిందుణ్ణి శివుడిగా ఎక్కడుంటుందంటే గోవిందుణ్ణి విష్ణువుగా కూడా చూడగలరు. కానీ ఇప్పుడు భజ గోవిందం అన్నప్పుడు గోవిందనామం అన్నది మనసులోంచి గోవిందనామం అవసరం లేదని నేను అన్నాను. మహాభక్తి కలిగిన శంకరులకు కూడా గోవిందనామం అవసరం. రెండో భార్య ఎందుంటాయి. అందుకే అసలు స్త్రీకి జాతి వేసినంత పెద్దపీట ఎవరేశారండి? అంత శంకరాచార్య స్వామి వారి యొక్క. కాబట్టి అనురాగమును, పరమశివుడికి అనురాగం ఏమిటి? ఆయన మహానుభావుడు, గొప్ప జ్ఞాని. అటువంటి అనురాగాన్ని, ఆయన అనురాగాన్ని 4 గోవింద అని అనండి అని ఆయన చెప్పిన మాట ఆయన శిష్యులకేనా, మాకు కాదా? నేను మీతో ఒక మాట అన్నాను. శంకరాచార్య వారు మూఢమతేని పిలిచినది వివేకంతో ఆలోచించి నేను కూడా పిలవబడడానికి అర్హునే అని మీరు అంగీకరించిన ఉత్తరంలో అంగీకరించి నమస్కరించిన అనురాగం చేత, ప్రేమ చేత అవగానే ఇప్పుడు శంకరాచార్య వారు మీతో మాట్లాడుతున్నారు. ఎవరు? గోవింద. ఆ అమ్మ పేరు చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ముందు గౌరీ ఎన్నో ఉన్నాయి. లలితా సహస్రంలో ఎన్నో నామాలు ఉన్నాయి, శివ సహస్రంలో ఇన్ని నామాలు పక్కన పెట్టేసి శంకరాచార్యుల వారు కేవలం గోవింద నామాన్ని ఎందుకు అనమని చెప్పారు? భజ గోవిందం, గోవిందాని అను అని ఎందుకు అన్నారు? ఈ ప్రశ్నకి సమాధానం విష్ణు పురాణంలో చెప్పారు. మన అదృష్టం అండి. కృతాపి సర్వం పాపం. అరగంట ఎన్ని పాపాలు మీరు చేసి ఉన్నా, ఎన్ని పాపాలు అన్న మాటకు మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను మీకు ముందే అది కాబట్టి పాపము అన్న మాటని ఏ అర్థంలో తీసుకోవాలంటే ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకము. నీవు ఈశ్వరుడికి ఉపయోగింపబడకుండా లౌకికంగా ఎక్కువ ఉపయోగపడడం. కాబట్టి ప్రతిబంధకము పాపముగా పెరుగుతాను. ఏదో మాయ చేయడం, ఏదో ప్రయోజనం సాధించుకోవడం, ఇవన్నీ ప్రతిబంధకాలు. ఇన్ని ప్రతిబంధకాలన్నీ మీ పాపరాశి జగద్గురు వాక్యాన్ని విని భగవంతుడి వైపు మీరు తిరగాలంటే ఉత్తరాక్షరం పాపరాశిని కాల్చగలిగినది ఏదైనా ఉన్నదా?
7వ రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, పెరిగిపోయింది. వెనకాతల 300 మంది శిష్యులు ట్రాక్టర్లు తీసుకెళ్ళడానికి ఏకంగా ఇక్కడ 15 అపార్ట్మెంట్ల వాళ్ళు ఒక్కసారి సామూహిక గృహప్రవేశం చేసి ఇంతమంది భోజనాలు చేసి కాబట్టి కాశీ చెప్పిస్తాను. ఏం చేయమన్నారు అనుకోండి, ఒక్కటే ఉపాయం. కాశీ ఎవరిప్పుడు ఆయన కొంత కిరసనాయిలు పోసి అంటించేయండి పరమేశ్వరుడికి. కాబట్టి ఇంత పాపరాశిని ధ్వంసం చేయగలిగినటువంటి నామం ఏదుందో అది పట్టుకుని ధనము లేకుండా 3 తరములందు 3 తరములు మోక్షలక్ష్మి చేసింది. ఇన్ని నామములైన పంచజనులకు కాశీకా ధ్వంసం చెయ్యగలిగిన నామం వాళ్ళకి 3 తరాలు నిన్ను ఈశ్వరుడు కాశీలో ఉన్న వాళ్ళకి బాగా వినపడతాయి లోపలికి. నీ మనస్సు అటువైపుకి తిరుగుతుంది. అలా తిరగాలంటే అని మనస్సు ఇటువంటి శాతాన్ని ఇవ్వబోయే. ఇప్పుడు ఈ గోవింద విష్ణు సహస్రంలో ఉన్న విష్ణు స్వరూపమైనటువంటి ఒక 50 సంవత్సరాలు. అయితే గోవింద నామానికి అంత శక్తి ఎలా వచ్చిందంటే మిగిలిన వాటికి ఎందుకు లేదు అని మీరు కనకదుర్గం భగవంతుని యొక్క తత్వ పరిశీలనము చేత వచ్చినటువంటి నామం ఉందనుకోండి, అది ఆయన గెలుచుకోలేదు. ఆయన తత్వాన్ని పరిశీలన చేసి భీష్మాచార్యుల మీద పడుకుని మాట్లాడకూడదు కనుక ఆవిడంది కాశీకాము మీద అంటే గోవిందనామం మాత్రం ఆయన ఎవరినో రక్షించో ఆయన సంపాదించలేదు. నీ మనశుద్ధి తెలియక నీలకంఠుడు ఇంత చేసను కాక కూడేమి ప్రాప్తి. నీ మనశక్తిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీపట్నాన్ని పెట్టామనుకుంటున్నారా? ఎంత అమాయకుడువయ్యా వ్యాసుడు. అధికారము పొందినటువంటి శ్రీ విశాలాక్షి బంగారు వినియు నెరుగవే కాశీపట్టణంలో ఉన్నటువంటి ప్రతి వాడికి ఇంద్రుడికి విశాలాక్షి పిల్లలు అన్నంతో ఉన్నారు చూడటానికి ఎడతిరిపి లేని వర్షాలు కళ్ళతో చూసి ఎలాంటి పెడుతోంది మధ్యాహ్నం చూపిద్దాం అనుకున్నావా? కృష్ణుడు వాళ్ళేమో నాకు యాగం మానేసి యాగం చేసేస్తారు. తెలుసా కాశీపై పించునో ఇంతకి బ్రాహ్మణుడు పిడుగులతో మెరుపులతో వడగలతో ఆవులు దూడలు ఎద్దులు గోపాల బాలులు ఒక్కసారి గంగానది ఒడ్డుకెళ్ళి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చేయవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని చిన్న పాటలు. ఇంతమంది దాక్కోవడానికి ఏమైనా తుఫాను షెల్టర్స్ ఉన్నాయా? చెప్తోంది అన్నం పెడతానని ఎవరు పెడుతుందా? హనుమాన పడ్డాడు ఆయన. వచ్చినప్పుడు శిష్యులతో కలిసి చెప్పావు మేం చేసాం మాకు కష్టం అందరూ వచ్చి కూర్చున్నారు. పాత్రలు పెట్టారు, నువ్వు పాత్రలు పెట్టేశారు. మేమే నీళ్లు పోసేస్తున్నారు. రక్షించు అని అడిగారు. తనంత తాను కృష్ణుడు రక్షించలేదు గోవర్ధనోద్ధరణలో. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్ళందరి మాట అడిగారు. సరే అయితే మిమ్మల్ని వర్షాలు అవి ఏమీ చేయలేకుండా ఆనాడు కుచేరుడికి ఎలా ఇచ్చానో అలా మీ అందరికీ మంచి ఆర్సిసి స్లాబ్తో బిల్డింగ్స్ ఇచ్చేస్తున్నాను అని ఇలా అనలేదు. తాను కష్టపడ్డాడు, సుఖం వాళ్ళకి ఇచ్చాడు. అది విచిత్రం. ఎలా కష్టపడ్డాడు? మాయా మర్మం ఇవి చేయలేదు, ఒక పెద్ద బోధ చేశాడు. ఏ గోవర్ధనుడికి పూజ చేయమని చెప్పాడో ఆ గోవర్ధనాన్ని ఆ పర్వతాన్ని చిటికిన వేలు మీద ఎత్తి పైన పట్టుకున్నాడు. బాలుండాడుతునాథ పత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దాల్చి విపులక్షత్రమ్ముగా పట్టే తద్భీలాభ్రచ్యుడు శిలాచకిత గోపీ గోప గోపంతి కిందంటారు పోతన గారు.
ఆ ఆవులు, దూడలు, గోపబాలురు, గోపకాంతరు అందరూ కొండ కిందకి వెళ్ళారు. అయ్యబాబోయ్, బయట ఉంటే వడగళ్ళు పడతాయి, కాళ్ళలో చేతిలో విరుగుతాయి. లోపలికి వెళ్ళాక కృష్ణుడు కానీ కొండ వదిలిచ్చాను అనుకోండి, అమ్మ బాబాయ్ నేను మొయ్యలేనని. ఇంకా తర్వాత ఎవరిది శవం ఎవరిదో గుర్తుపట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఆ పర్వతం కిందే సమాధి అయిపోతాం. అందుకని ఎక్కడ తక్కువ రిస్క్ ఉందంటే బయట నించోవడంలోనే. అందుకని కొండ కిందకి వెళ్ళొద్దని కొంతమంది బయట నించున్నారు. వెళ్ళని వాడిది తప్ప, ఎత్తిన వాడిది తప్ప. ఎత్తిన వాడి మీద నమ్మకం పెట్టుకుని వీళ్ళు వెళ్ళాలి కొండ కిందకి, వీళ్ళు వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఆయన వాళ్ళని నమ్మబలికాడు. ఆయనకి ఏం కర్మ, మీరు మానేంద్ర అలా నించోండి చావండి అయితేను, లోపలికి వచ్చిన వాళ్ళు బతుకుతారు అని అనాలి. ఆయన అలా అనలేదు. బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంపు సైనింపగా ఓలండోయని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంభోనిది జంతు సంయుత ధనాచక్రంబు బైబడ్డనాకేలల్లారదు బంధులారనిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ అన్నాడు. అంటే ఈశ్వరుడే వేడుకున్నాడు భక్తుల్ని. ఏమని అంటే తన మార్గంలో లేని వాళ్ళని తాను వేడుకున్నాడు. ఒరే ఒరే ఒరే, వర్షం కాదురా, సమస్త బ్రహ్మాండములు వచ్చి కొండ మీద పడిపోయినా ఈ కొండ విడిచిపెట్టను, మీకు భయం లేదు, లోపలికి రండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఏదో ఇంత చెప్తున్నాడు కదా, పోన్లే వదలడేమో చూద్దామని లోపలికి వెళ్ళారు. ఎన్నాళ్ళు కురిపించాడు ఇంద్రుడు వర్షాలు? 7 రాత్రులు 7 పగళ్ళు, వారం రోజులు కురిశాయి. కురిసిన తర్వాత మేఘాలు వెలవెలపోయి అన్నాం అన్నాయి. 7 రాత్రులు కురిశాం, 7 పగళ్ళు కురిశాం, ఒక్కడు చావలేదు. ఎందుకు వచ్చిన అలరి అంటే ఆయనకు అనుమానం వచ్చింది. ఏమిట్రా అసలు ఈ పిల్లాడేమిటి, కొండెత్తడం ఏమిటి, ఈయన నిజంగా చిన్న కృష్ణుడేనా అని ఆలోచించాడు. పరబ్రహ్మము అని గుర్తుపట్టాడు. నాకు అధికారం ఇచ్చిన వాడు కూడా వాడే, వాడి మీద నేను తిరగబడ్డాను, తప్పైందని. 7 రాత్రులు 7 పగళ్ళు అంటే 7 రోజులు. మనం ఎన్ని సంవత్సరములు బతకనివ్వండి, 7 రోజులే బతికినట్టు శాస్త్రంలో. ఎందుకని అంటే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప ఇంకో రోజు ఏది బతికింది? ఆ 7 రోజులే బతికాం. చచ్చిపోతే ఆ 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. కాబట్టి 7 రోజులు నీకు రక్షణనిచ్చేవాడు ఎవరు? నిజానికి భగవంతుడే. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని, నన్ను వీళ్ళని లోకాలని కూడా రక్షించేవాడు వాడు, నేను కాదు వర్షం ఇచ్చి అని ఇంద్రుడు తెలుసుకున్నాడు. తెలుసుకుంటే కామధేను అంది, పనికి మాలిన ఇంద్రుడు తీసుకొచ్చి వర్షం కురిపిస్తే మొదట చచ్చిపోయినవి మా ఆవులు దూడలు చచ్చిపోవాలి. ఎందుకని? మనుషులు ఎలా అయినా బతుకుతారు, నోరుంది కాబట్టి వెళ్ళి మేము మొరపెట్టుకుంటారు. మా ఆవుల్ని ఎవరు చూస్తారు? ఫస్ట్ ప్రయారిటీ మనుషులకి. ఆవులు చచ్చిపోతే చచ్చిపోయాని వదిలేస్తారు. కానీ కృష్ణుడు మా ఆవులని దూడల్ని కూడా కొండ కింద పెట్టి రక్షించాడు. కాబట్టి నేను గోవులను రక్షించిన వాడు, గోవులకంతటికి తల్లిని కాబట్టి నేను కృష్ణుడికి నమస్కరిస్తున్నానని ఆవిడ తన పాలతో అభిషేకం చెయ్యబోయింది. ఇంద్రుడికి బుద్ధొచ్చి పరిగెత్తుకొచ్చి మందాకిని నది జలాల్ని తన తల్లి అదితిని వెంటబెట్టుకొచ్చాడు. వచ్చి సురభిక్షీరములం సురద్దిప్ మహాసుండాలతానీత నిర్జర గంగాంబువలం నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాగుండ అభిషిక్తు చేసి పలికం సొంపార గోవిందుండంసు రణాక్రాంత విపక్ష తోయజలాక్షం సాధు సంరక్షణం. ఆనాడు చిన్ని కృష్ణుణ్ణి కూర్చోపెట్టి కామధేనువు పాలు పోసి మందాకినీ జలాలు పోసి గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేశాడు. 7 రాత్రులు 7 పగళ్ళు లోకాన్ని రక్షిస్తానని నమ్మబలికి నిరూపించుకుని సంపాదించుకున్న నామం గోవిందనామం. ఈ నామము తాను సంపాదించుకున్నాడు కాబట్టి ఎవరైనా గోవిందా అని ఏదైనా అడిగారు అనుకోండి, అది నేను ఇవ్వలేదండి అని వేళ్ళు విరవడం. తను సంపాదించుకున్న నామం ఆనాడు నేను రక్షిస్తానని ఎత్తిపట్టాడు. ఎంతమందినైనా రక్షిస్తానని ఎత్తిపట్టాడు. ఆవులు దూడల్ని ఎత్తిపట్టాడు. మీ పాపాలు తీయడం ఆయనకి పెద్ద కష్టమా? కాబట్టి తీసేస్తాడు. మీ పాపం తీసేయడం కూడా రక్షణే. కాబట్టి ఇప్పుడు రక్షించగలిగిన నామం ఏది? గోవింద నామము. గోవింద. అందుకని భజ గోవిందం. ఇప్పుడు ఎవరు చెప్పాలి? శంకరాచార్యుల వారికి లేవు పాపాలు. ఎవరు చెప్పాలి? శిష్యులు చెప్పాలి. శిష్యులంటే ఎవరు? తన వెనకనున్న వాళ్ళు కాదు. మూఢమతిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రాబోయే తరాలలో వాక్కు దుర్వినియోగం చేసుకుని ఈశ్వరుణ్ణి చేరగలగడానికి ఉపయోగమైనటువంటి వాక్కుని దుర్వినియోగం చేసుకున్న ప్రతివాడు శంకర శిష్యుడిగా అంగీకరించి గోవిందా అనవలసినదే. అంటే ఏమైంది? ఇప్పుడు ఆయన చెప్పిన భజ గోవిందం మనందరికీ వర్తించింది. ఇప్పుడు మనం గోవిందా అన్నాం అనుకోండి, శంకరాచార్య స్వామి సంతోషిస్తారు. గురువుల యొక్క అనుగ్రహం నీ యందు ప్రసరింపచేయగలిగిన శ్లోకం మొదటి శ్లోకం. కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకానికి అంత శక్తి ఉంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ మీరు గోవింద అంటే మీ మీద శంకరుల యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పించానో తెలుసా? నీతో ఈ నామం ఎందుకన్నానో తెలుసా?
ఇప్పుడు శంకరులు జవాబు చెప్తున్నారు. తను చేసేసిన పని ఏదో చేసేసి నేను ఎందుకు చెప్పాలని వెళ్ళిపోలేదు. శంకరాచార్య స్వామి వారి అంతటి వినయమూర్తి ప్రపంచంలో ఉంటారు. ఆయన అన్నారు, సంప్రాప్తే సన్నిహితే కాలే, కాలం వచ్చేస్తోందిరా, దగ్గర తినేసే కాలం వస్తోంది. ఆ మాటలో ఎంత గంభీరమైన రహస్యం దాచారో తెలుసా అండి. పుట్టుకకి ముందు మనం ఒక ప్రమాణం చేసి బయటికి వస్తాం. అమ్మ కడుపులో ఉండగా తల కిందకుండి కాళ్ళు పైకుండి శరీరం పెరిగిపోతే తడిశం పట్టేస్తుంది, దగ్గు వస్తుంది, లోపల మలమూత్రాలు విసర్జించేస్తాడు, పురుగులు పట్టేస్తాయి, శరీరాన్ని కొరికేస్తాయి, కటిక చీకటి, కళ్ళు తెరుస్తాడు, ఏమీ కనపడదు, కదలడానికి ఉండదు. రోజు రోజుకి శరీరం పెరిగిపోతూ ఉంటుంది. నేను తిన్నపోని డైటింగ్ చేస్తానంటే కుదరదు, మార్నింగ్ వాక్ కుదరదు, నాభిగొట్టంలోంచి అమ్మ తిన్నది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, శరీరం పెరుగుతూ ఉంటుంది, దుర్వాసన, పుల్లటి కంపు ఉండలేక ఈశ్వర స్తోత్రం చేస్తాడు. అప్పుడు పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. అందుకని గర్భస్థము నరకము. ఇప్పుడు ఈ నరకం అనుభవించి ఈశ్వరుణ్ణి అడుగుతాడు, ఈశ్వరా ఇంక నేను ఉండలేను ఇక్కడ, నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చిక్కి నాకిసుమంత అవకాశంబు లేక బ్రతికి తిన్, నాకు ఇంత అవకాశం లేదు కదలడానికి కూడా, నీ సకృపం నన్ను బయటికి తోసేయంటే. అంటే ఈశ్వరుడు అంటాడు, బయటికి తోశానంటే నీకు కొన్ని ఊపిరులు ఇస్తాను, కాలమునందు ఆ ఊపిరిలు పూర్తయ్యే వరకు నువ్వు ఈ శరీరంతో ఉంటావు, ఏం చేస్తావు బయటికి వెళ్ళని అడుగుతాడు. అడిగితే లోపల ఉన్నటువంటి వాడు అంటాడు, పిండం, ఈశ్వర బయటికి వెళ్ళి నేను దీనిని సాధనముగా స్వీకరిస్తాను అంటాడు. అందుకే శాస్త్రం అంటుంది, శరీరం అభ్యంకులకిది ధర్మ సాధనం. ఈ శరీరము దేనికి సాధనము? ధర్మము చేయుటకు సాధనము. ఈ కారిప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఎలా సాధనమో, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి ఎలా సాధనమో, ఈ శరీరము మళ్ళీ అమ్మ కడుపులో పడుకోకుండా ఈశ్వరుణ్ణి చేరిపోవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయడానికి సాధనము. నోరు కూడా శరీరంలోదేగా, వాక్కందుకు పనికి రావాలి, కాళ్ళు గుడికి వెళ్ళడానికి పనికి రావాలి, చేతులు పూజకు పనికి రావాలి, ముక్కు ఈశ్వర ప్రసాదాన్ని వాసన చూడడానికి పనికి రావాలి, నోరు తిన్నది ప్రసాదంగా తినడానికి పనికి రావాలి, ఏది చేసినా ఈశ్వర కృత్యంగా చెయ్యడానికి పనికి రావాలి. కానీ బయటికి వచ్చి శఠమన్న వాయువు పట్టుకుని అన్నీ మర్చిపోతాడు, అన్నీ నావి 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 అని మొదలెడతాడు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు, ఇలా చూపించి అస్తమానం దీనికోసం ఇన్ని చేస్తున్నావు, దీని యందు ప్రధాన ప్రయోజనము నీకు కొన్ని ఉన్నాయి, అవే అర్థకామములు. నీ జీవితం అంతా ఈ రెండింటికి ముడేశావు. ఒకటి అర్థము, డబ్బు 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 డబ్బు. ఇది జీవితంలో నీకు ఎప్పుడు అసలు దీని గురించి తెలియడం మొదలు పెట్టావు. రేపు విచారణ చేస్తాను దాన్ని. రెండవది కామము, అర్థము తర్వాత కామం వస్తుంది. ఈ కామము, ఈ రెండూ పట్టుకుని నువ్వు లోపల చేసిన ప్రమాణం మర్చిపోయి నీకీయబడినటువంటి ధర్మ సాధనమును పరమ పనికి మాలిన వాటి కోసం ఉపయోగించావు. ఇంత ఉపయోగిస్తే నువ్వు కొన్ని కోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఇన్ని కోట్లు సంపాదించావని కానీ ఏమీ సంపాదించలేదని కానీ కాలము ఆగదు. కాలం ఏం చేస్తుంది? ఈశ్వరుడు లోపల కూర్చుని చిత్రంగా కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు ఊపిర్లు. ఆ ఊపిర్లు అయిపోగానే ఆయన చేసేటటువంటి పని ఏమిటంటే, అని తీశాక ఇంకా విడిచిపెట్టక్కర్లేదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి, లెక్క అయిపోయిందంటే దూకేస్తాడు బయటికి. కాబట్టి లోపలికి తీసిన ఊపిరి బయటికి వదలకపోయినా మృత్యువే, బయటికి వదిలేక ఇంకా లోపలికి తీయక్కర్లేదు అయిపోయాడు అనుకోండి, మృత్యువే. కాబట్టి నీతో మృత్యువు నడుస్తోంది. ఈ కాలములో ఈ ఊపిరి ఎప్పుడు అవుతుందో నీకు తెలియదు. ఇంకా ఏదో ఉంటానని చెప్పడానికి నీకు ఎవరు చెప్పారు ఎన్నాళ్ళు ఉంటామని? ఏమిటి నమ్మకం? అత్యంత నమ్మకం లేనిదేదో అది ముందు చేసేస్తాం లోకంలో. శరీరము ఉంటుందన్న నమ్మకం, ఎన్నాళ్ళు ఉంటుందన్న నమ్మకం తెలియనప్పుడు ముందు ధర్మం చెయ్యాలి, ముందు దీన్ని ఎక్కువగా ఈశ్వర సేవకు ఉపయోగించాలి. అది మానేసి నువ్వు ఇతరం వైపుకు వాడుతున్నావే, ఇది నా బాధ. శంకరాచార్యుల వారి బాధది. వ్యాకరణ సూత్రాన్ని ఆధారం చేసుకుని ఢమరుక దర్శనం మానేశావు. వ్యాకరణ సూత్రాన్ని అడ్డుపెట్టి ఇంకా రూపాయలు సంపాదించాలనుకుంటున్నావు. ఎంత తప్పు పని చేస్తున్నావు? అయిపోతోంది జీవితం. నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఈ వ్యాకరణ సూత్రం ఢమరుక దర్శనానికి పనికి రాకపోతే నిన్ను ఉద్ధరించడానికి ఈ వ్యాకరణ సూత్రము ఉపయోగపడదు. అదే వ్యాకరణ సూత్రం ఢమరుక దర్శనం వైపు తిరిగితే
ఖచ్చితంగా రక్షిస్తుంది. అదే నాట్యం నటనాలోపాసనం అయితే రక్షిస్తుంది. అదే వాక్కు భగవంతుడి గురించి అయితే రక్షిస్తుంది. అదే వాక్కు పనికిమాలింది అయితే బంధిస్తుంది. అదే పాట నాదోపాసనం అయితే రక్షిస్తుంది. అదే కచేరీ డబ్బుల కోసం, కీర్తి కోసం, బిరుదుల కోసం తిరిగితే కట్టి కుడిపేస్తుంది. కాబట్టి ఏమైంది? నీకున్న దానిని నేను వినియోగించుకోవట్లేదు. వినియోగించుకోవలసిన రీతిలో కాశీలో నిలబడి, ఇటువంటి క్షేత్రంలో నిలబడి. కాబట్టి నీకన్నా అవివేకంతో ఉన్నవాడెవరు? కాబట్టి ఇప్పుడు నిన్ను ఉద్ధరించడానికి హే బ్రాహ్మణ అని పిలవచ్చా? పిలవకూడదు. మూఢమతే అని నిన్ను పిలవవలసిందే. నిన్నే కాదు, అలా పిలవబడడానికి మేము యోగ్యులమే అని ఎంతమంది ఎన్ని తరాల తర్వాత కాలమునందు పుట్టి కాలమునందు వెళ్ళిపోయేటటువంటి సమస్త జగత్ శంకరాచార్యుల వారి శిష్యులుగా అంగీకరింపబడి నిలబడితే అటువంటి వారందరికీ కూడా మోహముద్గరము ఉపయోగపడి కాలాతీతులు కావడానికి ఉపయోగపడవలసినటువంటి బోధ ఎక్కడ తప్పు జరుగుతోందో కాలములో ఇప్పుడు శంకరాచార్యుల వారు వివరణ చేస్తారు. తర్వాత నుంచి ఒక్క మాట అన్నందుకు వివరణాత్మక రూపమైనటువంటి బోధ ఉపదేశం శంకరులు చేస్తారు. ఆ బోధ ఏమిటో రేపటి రోజున మీరు అవధరిద్దురు. కానీ మొదటి శ్లోకాన్ని మీకు కొంతవరకు అర్థమయ్యేటట్టుగా నేను ఆ నేపథ్యాన్ని ఆవిష్కరించగలిగాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ శ్లోకం గురించి చెప్పకపోతే అసలు మోహముద్గరం గురించి చెప్పడం ఆ సందర్భం అర్ధరహితం అయిపోతుంది. మిగిలిన శ్లోకాలు కావాలంటే కుదించచ్చు, కానీ ఈ శ్లోకాన్ని కనీసం కొంతవరకైనా ఆవిష్కరించాలి. అసలు ఈ శ్లోకం మీద 3 నెలలు ప్రసంగం చేయాలి. ఒక్క శ్లోకం చాలు ప్రసంగం చేయలేదు, కానీ కొంతవరకు ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. 3 రోజులు అన్నారు కాబట్టి రేపటి రోజున కూడా ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కార్యజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.